ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తెలుగు ఛానల్ వచ్చింది ప్రతి ఇంటికి, పండగే తెచ్చింది తెలుగు నేలకి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. ఈ యోగి వేమన గారు అంత దిగంబరుడుగా మారడానికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ అయినటువంటి అధ్యక్షులు మన అంజనప్ప సార్ గారు మన కోరికను ఆహ్వానించి ఈరోజు అదే పనిగా అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి కళాకారుల యొక్క ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో మాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో ప్రాంతాలు, అనంతపురం అయితేనేమి, కర్నూలు, కడప, నెల్లూరు, అటు తెలంగాణ, ఇటు శ్రీకాకుళం, అలాగే విజయనగరం ఎంతోమంది కళాకారులను ఈ యొక్క తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పరిచయం చేసి, అదేవిధంగా ఇక్కడ మా ప్రాంతమైనటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి అంజనప్ప సార్ గారు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ అంజనప్ప సార్ గారు. ధన్యవాదాలు సార్. మరి తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మంది మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది కళారంగంలో సేవ చేస్తున్నారు. మరి వారిని గుర్తించి వారి యొక్క ప్రతిభా పాఠవాలను ప్రపంచానికి చూపించాలన్నటువంటి ఒక సత్సంకల్పంతో ఎంత దూరమైన ప్రయాణం చేస్తూ కళాకారులతో గడిపేటటువంటి ఈ అవకాశం ప్రేక్షక దేవుళ్ళే నాకు ఇచ్చినారనిపిస్తుంది. మరి ఈరోజు అన్నమయ్య జిల్లాలో రాయచోటి పట్టణమునందు చాలామంది కళాకారులు ఇక్కడికి ఇచ్చేశారు. మరి ఎవరిలో ఏ టాలెంట్ ఉందో, ఎటువంటి ప్రతిభ ఉందో మాకు తెలియదు. ఇక్కడ వారితో కొద్దిసేపు గడిపిన తర్వాతనే మనకు వారి యొక్క విశేషాలు తెలుస్తాయి. ఏది ఏమైనా ఇంతమంది కళాకారులను కలుసుకోవడం చాలా ఆనందదాయకం. మరి ఈరోజు ఇంతమందిలో మొట్టమొదటిసారిగా ఒక మంచి సీనియర్ కళాకారులు, ఆయన ఎంతోమంది విద్యార్థులకు బ్రతుకు రాత రాసినటువంటి బడిపంతులు, అదేవిధంగా కళారంగంలో కావచ్చు, కవిత్వంలో కావచ్చు, సామాజిక స్పృహతో ఎన్నో చైతన్య గీతాలు రాస్తూ పాడుతూ ప్రజల్ని మెప్పించినటువంటి మహానుభావులు పెద్దలు ఉన్నారు. వారి గురించి నేనే డైరెక్ట్గా చెప్పడం కంటే వారితోనే మనం ఒక్కొక్కటిగా మనం రాబట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ప్రారంభిస్తాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మీ గురించి మన ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని ఒక 2 మాటల్లో తెలియజేయండి. మాది రాయచోటి తాలూకా గురిగిలిగుట్ట గ్రామం, దిన్నెపల్లి వాస్తవ్యము. మా నాన్నగారు కరణముగా పనిచేస్తూ ఆ తర్వాత మమ్మల్ని చదివిస్తూ రాయచోట్లోనే మేము ప్రస్తుతానికి నివాసం ఉన్నాం. ఒక 50 ఏళ్ళు ఈ ఊరికి వచ్చి. ఇప్పుడు నాన్న అమ్మ లేరు, నేనే ఇంటి పెద్దను. తర్వాత నేను టీచర్ ఉద్యోగం చేస్తూ ఈ కళారంగానికి కూడా సేవ చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని చెప్పినని నేను అందరినీ ఆదరిస్తూ గౌరవిస్తూ ఈ యొక్క రంగంలో దిగి నేను రిటైర్ అయిపోయినా కూడా ఆ యొక్క కళామ తల్లికి సేవ చేస్తూ గడపాలని నా యొక్క జీవితాశయం. ఇంతమంది కళాకారులు ఉన్నారు,
వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. చెప్పిన దానికి వచ్చి వాళ్ళందరూ కూడా నాకు శ్రేయోభిలాషులే. నేను కూడా వాళ్ళందరికీ కూడా శ్రేయోభిలాషులే. వాళ్ళు ఎంతో మంది నాకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నాకు మనసులో ఎప్పుడు కూడా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉంటాను. ఇంకా ఎప్పుడైనా కూడా ఎవరైనా వస్తే ఈ యొక్క కార్తీక మాసంలో ఈ కళాకారులు కూడా భోజనం పెట్టాలని చెప్పని ఇక్కడే అరేంజ్మెంట్ చేసినాను. మధ్యాహ్నం పూట పేద కళాకారులకు భోజనం చేద్దాము అని చెప్పని, కళాకారులకు మాత్రమేనని నా యొక్క జీవిత అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వాదాలు కూడా మీరు అందుకోవాలని మా తేనె తెలుగు ఛానల్ కోరుకుంటుంది. ఆ దేవదేవుడి ఆశీస్సులతో మరి నేను ముందుకు నడుస్తున్నాను. మరి మరిన్ని విషయాలు తెలుసుకునబోయే ముందు ఈ మంచి కార్యక్రమాన్ని, కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మకర్నిశం అనేకదం తము భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజమామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. చాలా సంతోషం సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలుపెట్టినందుకు మీకు ధన్యవాదాలు. మరి మీకు చదువు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి కొంతమంది గురువుల పేర్లు, అదేవిధంగా ఈ కళారంగంలో మీకు ఓనమాలు నేర్పినటువంటి గురువుల పేర్లు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మంచి మాట. నాకు విద్య నేర్పిన గురువులు వెంకటరమణ సారు, దివంగతులైనారు. చాలామంది మేడం డేవిడ్ అనే ఒక ఆమె ఉంది. తర్వాత ఇంకా చాలామంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు దివంగతులైనారు. ఆ తర్వాత నాకు ఈ యొక్క సంగీత రంగంలో కీర్తిశేషులైన చంద్ర ఓబుల్పతి అనే ఒక ఆయన, ఆ తర్వాత అదేవిధంగానే నెల్లూరు భాస్కర్ రావు అనే ఒక ఆయన, ఆ తర్వాత అదేవిధంగానే వెంకటరమణ సార్ అని హార్మోనిస్ట్ ఒక ఆయన, తర్వాత పార్థసారథి గారు, ఇలా ఇంకా ఎంతోమంది నాకు ఈ యొక్క సంగీతంలో గురువులుగా ఉన్నారు. ఆ తర్వాత నేను ఎదురే వాళ్ళ దగ్గర నాకు గురువులు ఉన్నారు, నేర్చుకున్నాను. నేను మళ్ళీ వాళ్ళ గురువులు అయినాను. ఇలా నా యొక్క ప్రస్థానం జరుగుతూ ఉంది. ఓకే. మీరు ఈ కళారంగంలో ఎటువంటి కళాకారులు, జానపద కళాకారుల, రంగస్థల కళాకారుల, లేదా భాగవతానికి సంబంధించిన కళాకారుల, ఏ అంశాల్లో మీకు ప్రావీణ్యం ఉందంటారు? చెప్తాను. నేను 6th క్లాస్ నుంచి సినిమాలు చూస్తే అలవాటు ఉంది. అప్పుడే లవక చూసినప్పుడే లవక యొక్క సినిమా పాటలన్నీ కూడా నేర్చుకునేవాడిని. అదేవిధంగానే పౌరాణిక సినిమాలు అన్నీ కూడా అక్కడ ఆ యొక్క పాటలు వచ్చినాక నేను పట్టుబట్టేవాడిని. అదేవిధంగానే దాని కృష్ణరాయవారం, శ్రీనివాస కళ్యాణం, నర్తనశాల, ఇవి కూడా హరికథలు కూడా నేర్చుకొని అనేక చోట్ల అంటే మంగాపురం గారి ఇక్కడ పైన తిరుమల కొండ పైన అక్కడక్కడ చెప్పినాను. ఆ తర్వాత గురువుల యొక్క సహకారంతో సత్యహరిచంద్ర, కృష్ణ రాయభారం, మరి బాలనాగమ్మ, బ్రహ్మగారి చరిత్ర, ఇలాంటి నాటకాలు కూడా 1999 నుంచి 2010 వరకు వేసినాము. ఆ తర్వాత టీవీ వచ్చిన దానివల్ల వాటికి ఆదరణ తగ్గిపోయింది. దానివల్ల అప్పటికి నాకు కూడా వయసు అయిపోయింది కాబట్టి ఆ నాటకాలన్నీ పక్కన పెట్టేసి ఒక్క సంగీతానికే
సంగీతానికే నేను అంకితమైపోయి రాని వాళ్ళకు కూడా నేర్పించాలనే ఉద్దేశంతో సంగీత శిక్షణ ఇవ్వబడునని చెప్పిన బోర్డు వేసి పేద కళాకారులకు సంగీతం నేర్పించేదానికి కూడా కొంతమంది గురువులను ఎక్కడికి రమ్మంటున్నాను ఏర్పాటు చేసి వాళ్లకు విద్యను అందించేదానికి నేను సముఖంగా ఉంటాను. చాలా సంతోషం సార్. ఇట్లాంటి సంగీతానికి లేదంటే భావి భారత కళాకారులను తయారు చేయాలా, వారికి విద్య నేర్పించాలనేటువంటి ఒక గురుతర బాధ్యత అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి మీరు ఆ పని చేస్తున్నారంటే కళామ తల్లి నిజంగా బతికిస్తున్నారని అర్థమవుతుంది. కళామ తల్లి అంటే నాకు ఇష్టమే, కళాకారులన్నా కూడా ఇష్టమే. వాళ్ళందరూ ఎన్ని తప్పులు చేసినా కూడా నేను ఒప్పులుగా భావిస్తాను. అంతే కదా, భావిస్తాను. కలిసి భజన్స్ పోతా ఉంటాము. జానపద గీతాలు కానీ, త్యాగరాజ కృతులు, అన్నమాచార్య కీర్తనలు ఇవన్నీ కూడా అక్కడక్కడ పాడుతూనే ఉంటాయి. ఉపన్యాసాలు ఎక్కువ చెప్తా ఉంటాను. మొట్టమొదట మీరు పౌరాణికంలో వేసినటువంటి పాత్ర ఏదంటారు? అర్జునుడు వేసినాను. అర్జునుడు, కృష్ణుడు వేసినాను. ఓకే, మరి ఆ రెండు పాత్రల నుంచి ఏదైనా ఒక పద్యాన్ని పాడతారా? అవును, ఎందుకంటే మన వాళ్ళు రంగస్థల ప్రేమికులు ఎక్కువ. బావా ఎప్పుడు వచ్చి నీవు సుకులే బ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీవాలభ్యమును పట్టు కర్ణుడును మన్నీలుంచుతో పేకులే నీ వంశోన్నతిని కోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమంబై నొసంగుదురే నీ తేజంబు హెచ్చింపగను. ఓహో సుయోధన సార్వభౌముల కృష్ణ, నేను నీ భావమరిది కంటే ముందుగానే వచ్చి తిని, కానీ నన్ను పలుకరించడం మాని నీ భావమరిదినే పలుకరించితివి. ఇప్పుడు వచ్చిన పని ఏమని అడుగుచుంటివి, చెప్పేది వినము. కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే వారికి నవ్వారికి కూడా పెక్కుడకు బంధు సముద్రుడవు నీవుగానా. నీ చేరిక మాకు ఇరువురకు సేవము కూర్చడి దౌట సాయముందోరగ ఏగుదెంచితిమి గోపకులైక శిరో విభూషణ. చాలా సంతోషం సార్. మరి ఆ పడక సీను లేదా ద్వారక సీన్లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాల్ని త్రిపాత్ర అభినయం చేస్తూ మీరు మా ప్రేక్షకులను అలరింపజేసినారు. మరి మీరు మంచి గాయకుడుగా కూడా ఈ ప్రాంతాల్లో పేరు. మరి మంచి పాటను పాడితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మనకు తబలిస్టుగా మీ పేరు సార్ లక్ష్మీరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఒక మంచి పాటను కూడా పాడనా తెనుగు పాట, పాడనా తెనుగు పాట, పరవశమై నీ ఎదుటమే పాట, పాడనా తెనుగు పాట. కోవెల గంటలు గణగణలు గోదావరి తరగల గలగలలు, కోవెల గంటలు గలగలలు గోదావరి తరగల గలగలలు, మావులో తోపులో మోపుల పైన అసలే గాలుల గుసగుసలు, మంచి ముత్యాల పేట మధురామృతాల తేట, మంచి ముత్యాల పేట మధురామృతాల తేట, ఒక పాట పాడనా తెలుగు పాట. త్యాగ
రాగయ క్షేత్రయ రామదాసులు తనివి తీర వినిపించినవి వాడవాడలా కదిలించినవి చక్కెర మాటల మూట చిక్కని తేనెల మూట చక్కెర మాటల మూట చిక్కని తేనెల మూట ఒక పాట పాడనా తెలుగు పాట పరవశమై నీ ఎదుట నీ పాట పాడనా తెలుగు పాట ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుకరేక మెళ్ళో తాళి కాళ్ళకు పారాణి మెరిసే కుంకుమ బొట్టు కళ్ళు కళ్ళు నా కడియాలంద అల్ల నల్ల నా నడయాడే తెలుగు తల్లి పెట్టని కోట తెలుగు నాట ప్రతి చోట ఒక పాట పాడనా తెలుగు పాట పరవశమై నీ ఎదుట నీ పాట పాడనా తెలుగు పాట చాలా సంతోషం సార్. మరి మీరు తెలుగు అధ్యాపకులు కాబట్టి ఆ తెలుగు మీద మక్కువతో మంచి తెలుగు పాటను మాకు వినిపించారు. మరి మీరు ఈ కళారంగంలో సేవలు చేస్తున్నప్పుడు మీ యొక్క సహచర ఉద్యోగులు ఏ విధంగా మిమ్మల్ని సహకరించినారు, మిమ్మల్ని ప్రశంసించినారు, అట్లాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నేను పాఠశాలలో పనిచేసేటప్పుడు నేను భాగవతము రామాయణము శివపురాణము ఎన్నో 18 పర్వాలు చదివి నాకు లీజర్గా ఉండే టైంలో పిల్లలకు చెప్తా ఉంటాను. దానివల్ల ఎవరు లేజర్ వచ్చినా కూడా పిల్లలు నన్ను పిలిచేవాళ్ళు. దాన్ని చూసి మిగతా టీచర్లకు కొంచెము ఈర్ష్య ఉండేది. ఆయన ఎందుకు పిలుస్తారని చెప్పి ఈర్ష్య ఉండేది. ఆ తర్వాత నేను లేజర్ టైంలో కూడా చెప్పినా కూడా సార్ ఎప్పుడు వాళ్ళకు కథలు చెప్తా ఉంటాడు, పాఠాలు చెప్పలేదని చెప్పని కొంతమంది బయట అట్లా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. అయినా కూడా వాటికి అందరికి నేను పట్టించుకునేది లేదు. అసలు మా ఆఫీసర్లు డి వాళ్ళు కూడా ముందు పాటతోనే వాళ్ళకు జ్ఞానం రావాలా, ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది ఇంట్రడక్షన్ గా మీరు పాట కానీ పద్యం కానీ చెప్తే వాళ్ళకు ఒక ఇదిగా ఉంటుంది అని ఒక వేమన పద్యమో ఏదన్నా ఒక సుమతి పద్యమో చెప్పమంటాడు అనమాట. అలాంటప్పుడు నేను వేమన పద్యం కానీ సుమతి శతకం కానీ చెప్పేది ఒక వేమన పద్యం. కుక్క గోవు కాదు, కుందేలు పులి కాదు, ఈగ గజము కాదు ఎన్నడైనా, లోభిదాతగాడు లోకాల వెతికిన విశ్వదాభిరామ వినురవేమా. బాలరా, ఈ యొక్క పద్యానికి అర్థం ఏమైనా మీకు తెలుసా? కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు, కుక్క తిన్నవాడు గురులింగ జంగంబు, పంది తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానియో విశ్వదాభిరామ వినురవేమా. అంటే మహానుభావుడు యోగి వేమన గారి ఈ ప్రదేశం కాబట్టి ఆయన యొక్క భావజాలాన్ని పద్య రూపంలో మీరు తప్పకుండా తప్పకుండా పిల్లలకి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ పాడేవాళ్ళం అన్నమాట. ఎన్నో నాకు ఈ యోగి వేమన గారు అంత దిగంబరుడుగా మారడానికి
కొంచెం ఏమన్నా వృత్తాంతం ఏమన్నా ఒక 2 నిమిషాల్లో చెప్పగలరా? చెప్తాను. టైం 2 నిమిషాలే. వేమన గారు, ఆయన పూర్తి పేరు వేమారెడ్డి. ఆ వేమారెడ్డి గారు ముందు ఎలా అంటే అటు తిరిగేవాడు, వాళ్ళందరూ రాజ్య పరిపాలన చేసేవాడు. అయితే ఆయనకు విశ్వర అనే ఒక ప్రియురాలు ఉండేది. దానివల్ల ఆమె సహవాసం చేయడం వల్ల అతను కొంచెం చెడు తిరిగి తిరిగినాడు. ఆ తర్వాత తిరిగి ఆమె ఇతని యొక్క సహవాసన దూరంగా ఉన్నప్పుడు ఈయన అభిరామ్ అనే స్నేహితుడితో కలిసి ఒక గుడికి వెళ్ళడం, అక్కడ ఈశ్వరుడు ఒక మునీశ్వరుడు రూపంలో రావడం, ఆ తర్వాత ఇంతలో ఆయనకు దర్శనం చేసుకోవడం. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్న కూతురు తీవ్రమైన జ్వరం వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఈయనకు వైరాగ్యం కలిగింది. ఆ తరువాత వాళ్ళ యొక్క ప్రేయసి వాళ్ళ వదిన యొక్క ముక్కు పుడక తెమ్మని చెప్పిన దానివల్ల ఆమె వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు వచ్చి నా ముక్కు పుడక తీసుకొని ఆయన ఇస్తానని చెప్పని అనడం. ఆ తర్వాత ఆమె దిగంబరంగా దర్శనం ఇవ్వడం. అప్పుడు ఆయన యొక్క మనసు మారిపోవడం, మళ్ళా తిరిగి ఆయన యొక్క యోగి కావడం. ఆయన కూడా దిగంబరుడై జ్ఞానానికి, లోకానికి జ్ఞానాన్ని పంచాలని చెప్పిన ఉద్దేశంతో ఆ యొక్క శివుడి యొక్క రూపంలో మునీశ్వరుడు వచ్చి ఈయన యొక్క నాలుక మీద వ్రాసిన దాని వల్ల ఈయనకు చెప్తా ఉంటే పద్యాలు వస్తానే ఉంటాయన్నమాట. దానివల్ల ఈయన ఈ యొక్క సంఘాన్ని ఉద్ధరణ సంఘాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో సంఘానికి కావాల్సిన ఎన్నో పద్యాలు ఆయన పాడి ప్రజలను మెప్పించినాడు. తద్వారా ఈ సంఘంలో ఉండేవాళ్ళు 80% మారి ఉంటారని చెప్పిన అంచనా. ఇప్పటికి కూడా ప్రజలైతేనేమి, ఆ తర్వాత పాఠ్య పుస్తకాల్లో ఆయన యొక్క ఫోటో వేసి ఆయన పద్యాల్లో ప్రతి తెలుగు పుస్తకులు అచ్చు వేయించడం అనేది మన యొక్క తెలుగు జాతికి గర్వకారణం అని చెప్పని నేను నమ్ముతూ వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ, నిజంగా వారిచ్చినటువంటి ఆ పద్యాల సంపద అనేటువంటిది ఎన్ని తరాలు గడిచినా దాని యొక్క వన్య తగ్గదు. ప్రతి పద్యములో చిన్న చిన్న పదాలతో ఎంతో నిగూఢమైనటువంటి అర్థాన్ని తెలియజేసినటువంటి మహానుభావుడు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే, తప్పు చేసిన వారు ఎప్పటికైనా మారుతారు, మారితే వారికి తిరుగులేదనేటువంటి ఒక భావన మనకు అర్థమవుతుంది. మరి మీరు రంగస్థల నటులుగా కూడా మంచి పేరు కాబట్టి మా ప్రేక్షకులు ఇప్పుడు ఎక్కువగా మన అనంతపురం జిల్లా, ఈ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సత్యహరిశ్చంద్రకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మరి సత్యహరిశ్చంద్ర నుంచి ఏదైనా ఒక పద్యాన్ని పాడతారా? పాడతాం సార్. మునివరా లోకమెల్ల ధనమూలమునగాన ననారతంబో తజ్జనుల పరాత్త సంగ్రహణ సాధనముల్ పరికించుచుండ్రు. నందనునైన సమాతనైన తుది ప్రాణమిత్రులనైన ధనమందున నమ్మవచ్చునే. కౌశిక మీరు ఈ కళారంగంలో అందుకున్నటువంటి సన్మానాలు, సత్కారాల గురించి కొన్ని చెప్తారా? చెప్తాను సార్. కళారంగంలో కడపలో 2-3 అసోసియేషన్స్ ఉన్నాయి. కడపలో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోయినప్పుడు వాళ్ళు నాకు సన్మానం చేసి ఒక పత్రాలు ఇచ్చినారన్నమాట. అయితే నేను ఆ పత్రాలను పెద్దగా పట్టించుకోను. పామర జనము, ఆ తర్వాత ఇంకా రాజకీయ నాయకులు, మా ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే మీద పాటలు ఎన్నో రాసినాను. ఆ మాజీ ఎమ్మెల్యే అంటే శ్రీకాంత్ రెడ్డి కానీ, ఆ తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ తర్వాత చంద్రబాబు గారి మీద కానీ ఎన్నో పాటలు పద్యాలు రాసి పాడుతూ ఉన్నాను. దానివల్ల నాకు ప్రజల్లో ఒక ఎడదిరి పాడతాడు ఆయన, ఎవరి మీద అయినా కూడా ఎమ్మెల్యే మీద అయినా కూడా. ఎమ్మెల్యేకి టికెట్ వచ్చినప్పుడే పాడినాను, ఆ సుమన్ టీవీలో పాడినాను నేను. తద్వారా ఆ యొక్క మాకు
మా ఎమ్మెల్యే చెప్పేది, తెలుగుదేశము జగన్ చెప్పేది మాట. పార్టీలు అంటే మాకేం వ్యతిరేకత ఏమి లేదు. అయితే అందరి మీద కవి కాబట్టి అందరిపైన స్పందిస్తాను నేను. ఒక పార్టీ ఎక్కువ పార్టీ తక్కువ కాదు. ఎమ్మెల్యే రామప్రసాద్ రెడ్డి వచ్చినాడు, ఆయన మీద పాడతాం. జగన్ వచ్చినాడు, ఎవరు అడిగినారు, జగన్ మీద కూడా పాడేది. రాజశేఖర రెడ్డి మీద నేను స్కూల్లో పనిచేసేటప్పుడే ఆయన మీద కూడా ఎన్నో పాటలు పాడినాను. ప్రచారంలో విజయమ్మ మీద ఎంతో మంది పాడినాను. కానీ ఆ యొక్క జనాలలో వాళ్ళు వింటారు, ఆ తర్వాత వెళ్ళిపోయినారు. కావాల్సినప్పుడు పిలుస్తారు అంతే అంతే. కానీ నేనేమి వాళ్ళ దగ్గర నేను పదవులు ఏమి అడగలేదు. నేను అసలు అవన్నీ పట్టించుకోలే. నాకు సంగీతం అంటే చాలు అని చెప్పి అనుకున్నా. వ్యవసాయం ఉంది, తోటలు వేయడం. మీ కుటుంబంలో ఇట్లాంటి మీలాంటి కళాకారులు ఎవరైనా ఉన్నారా? లేరు సార్, లేరు. అది ఎందుకో నాన్న కరణంగా పనిచేసినాడు, అమ్మ హౌస్ వైఫ్. ఇంకా ఆ తర్వాత మా వైఫ్ కూడా హౌస్ వైఫ్, కొడుకు సాఫ్ట్వేరు, అల్లుడు ఇంజనీరు అనంతపురంలో డి అతను ఇరిగేషన్లో. ఆ తర్వాత ఇంకా మా బ్రదర్ వచ్చేసి అడ్వకేట్ ఇక్కడే. అంత మాత్రం మా కుటుంబ నేపథ్యము. వాళ్ళకి ఎవరు లేదు. నాకు ఒకనికి ఎందుకో ఈ యొక్క కళారంగం మీద ఇంట్రెస్ట్ పడి చెప్తా ఉంటాను. అది నాకే తెలియదు, అది కళామ తల్లికి తెలుసు. మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి జానపద గేయాన్ని కూడా పాడండి సార్. పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. ఆలోచన చేస్తేనే తెలివి పెరుగుతుంది, తెలివితోటి మహిళకు విలువ పెరుగుతుంది, విలువతోటి నవ సమాజం అవతరించును, సమస్యలన్నీ నవ సమాజమే. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. జన్మనిచ్చిన అమ్మ మనకు మహిళ కాదా, అనురాగం పంచె చెల్లి మహిళ కాదా, జన్మనిచ్చిన తల్లి మనకు మహిళ కాదా, అనురాగం పంచె చెల్లి మహిళ కాదా, బ్రతుకున్న సగభాగము మహిళ కాదా, బ్రతుకున్న సగభాగము మహిళ కాదా, మరి ఆడపిల్ల పుడితేనే ఎందుకు బాధ, ఎందుకు బాధ. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల. పెంచుకోవాలి, అజ్ఞానం అవివేకం మరచిపోవాలి, విజ్ఞానం వివేకం తెలుసుకోవాలి, అజ్ఞానం అవివేకం మరచిపోవాలి. నవ సమాజ నిర్మాణం నడుము కట్టాలి, నవ సమాజ నిర్మాణముకై నడుము కట్టాలి, మనమంతా నడుము కట్టాలి.
వెన్నెల 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 వెన్నెలమ్మ ఎన్నెల ఎన్నెల వెన్నెల వెన్నెల వెన్నెలమ్మ ఎన్నెల పల్లె మేలు పోవాలి ప్రతి ఇల్లు మేలు పోవాలి ప్రతి మహిళ మేలు పోవాలి ప్రతి మహిళ మేలు పోవాలి చాలా అద్భుతంగా ఉంది సార్. నిజంగా మహిళలు అంటే ఎందుకు ఈ చిన్న చూపు చూస్తాము, మహిళ అంటే ఏమీ చేతగానటువంటి అబల అనేటువంటి ఆలోచనలు కావచ్చు, అన్ని విషయాల్ని ఆ పాటలో మంచి నిగూఢమైనటువంటి అర్థంతో మీరు మీరేనా రాసినారా? అవును. ట్యూనింగ్ కూడా మీదేనా? కాదు నా కాదు, నేను ఇది అనుకున్నా. సాహిత్యం మీదేనా సార్? ఈ పాట రాసినది ఎవరు? అది ఒక అది ఒక ప్రైవేట్ సాంగ్. ప్రైవేట్ సాంగ్ మహానుభావులు ఎవరు బాగా రాసినారు. చాలా సంతోషం సార్. ట్యూన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి మీరు రాసినటువంటి పాటల్లో నుంచి ఒకటి ఈ తేనె తెలుగు ఛానల్లోనే ఒక పాట రాసినాను. అదే సొంత కవిత్వం మీద. తెలుగు ఛానలు పెట్టిన తెలుగు బిడ్డ, తెలుగు ఛానలు పెట్టిన తెలుగు బిడ్డ, కళలు వెలుగు తీయగలిగే ఘనత నీది. అమల హృదయము నీదిలే అంజనప్ప, అమల హృదయము నీదిలే అంజనప్ప, పాటు పడితివి ఏనాడు పాట కోసము. తెలుగు ఛానల్ వచ్చింది తెలుగింటికి, తెలుగు ఛానల్ వచ్చింది ప్రతి ఇంటికి, పండగే తెచ్చింది తెలుగు నేలకి, తెలుగు నేల పులకించే ప్రతి పాటకి, ప్రతి మనసు స్పందించే గీతానికి, తెలుగు ఛానల్ వచ్చింది తెలుగింటికి. సుస్వరాల పెట్టెపై చేతి వేళ్ళు కదలంగా, గంగలాగ పొంగదా గొంతులోని పాట, పాటకు స్పందించని హృదయముండునా, పాటకు స్పందించని హృదయముండునా, హృదయమున్న కళాకారుడు ఊరకుండునా, ఊరకుండునా. తెలుగు ఛానల్ వచ్చింది ప్రతి ఇంటికి, పండగే తెచ్చింది తెలుగు నేలకి. తొలి కళాకారుడు సృష్టికర్త కాదా, ఈ కళాకారుడే ముఖ్యమంత్రి కాదా, కళలు లేని సమాజము ప్రగతికి అవరోధము, కళలు లేని సమాజము ప్రగతికి అవరోధము. అంజనప్ప వేదను కళలకు సోపానము, తెలుగు ఛానల్ వచ్చింది తెలుగింటికి, పండగే తెచ్చింది ప్రతి ఇంటికి. కలిమిలే కొన్నను కృంగడు కళాకారుడు, కలిమిలే కొన్నను కృంగడు కళాకారుడు, కళలతోటి ఆయుష్ను పెంచుకుంటాడు, హృదయాలను రంజింపుట ధ్యేయమంటాడు, హృదయాలను రంజింపుట ధ్యేయమంటాడు.
నవ సమాజ నిర్మాణమే ధ్యేయమంటాడు, కర్తవ్యమంటాడు. తెలుగు ఛానల్ వచ్చింది తెలుగింటికి, తెలుగు నేల పొలగించే ప్రతి ఇంటికి. తెలుగు ఛానల్ వచ్చింది తెలుగింటికి. చాలా సంతోషం సార్. మన తేనె తెలుగు ఛానల్ పైన మీ అభిమానాన్ని పాట రూపంలో వ్యక్తం చేసినందుకు నిజంగా మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. మరి మీకు ఈ సహకారం అందించినటువంటి పెద్దలకు కూడా చాలా కృతజ్ఞతలు. మీరు ఏదో పుస్తకాన్ని కూడా రాసినారని, దాన్ని ఏది సార్ ఇది? భజన కీర్తనలు మీరే రాసినారా? ఇందులో నుంచి ఒక పాటను మాకు వినిపిస్తారా? షిరిడి సాయి దర్గా స్వామి ఒక్కటేనులే, నాణ్యమునకు బొమ్మ బొరుసుగుండునటులని. భక్తులకు వరమిచ్చుటే బాబాకిష్టం, ఆ బాబా దరికి పోవుటే మన అదృష్టం. షిరిడి సాయి దర్గా స్వామి ఒక్కటేనులే, నాణ్యమునకు బొమ్మ బొరుసుగుండునటులని. ఆలయములో నిత్య పూజ శ్రేయస్కరము, ఆలయములో నిత్య పూజ శ్రేయస్కరము. ఆ నిత్య పూజ నైవేద్యం స్వామికి నిలయం. వచ్చినట్టి భక్తులంత వేడుకొందురు, వచ్చినట్టి భక్తులంత వేడుకొందురు. చేసినట్టి పాపమును బాపుకొందురు. షిరిడి సాయి దర్గా స్వామి ఒక్కటేనులే, నాణ్యమునకు బొమ్మ బొరుసుగుండునటులని. దర్గా స్వామి దీవెనలో అందజేయును, దర్గా స్వామి దీవెనలో అందజేయును. మనసులోని మాలిన్యం కడిగి వేయును, జపములోని జ్ఞాన మార్గం మనకు చూపును, జపముతోని జ్ఞాన మార్గం మనకు చూపును. ఆత్మజ్ఞానం అవసరమని ప్రతి ఒక్కడించును. షిరిడి సాయి జ్ఞానమాయి ఒక్కటేనులే, నాణ్యమునకు బొమ్మ బొరుసుగుండునటులని. షిరిడి స్వామి దర్గా స్వామి ఒక్కటేనులే, నాణ్యమునకు బొమ్మ బొరుసుగుండునటులని. మరి మీరు మీలో ఉన్నటువంటి ఆ కళాతృష్ణ, కళాభిమానము, కళ పట్ల ఉన్నటువంటి ఒక మంచి ఏమంటారంటే ఉత్సాహం, ఇవన్నీ కూడా మీ యొక్క రచనలోనే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మరి మీ సాటి కళాకారులు అయినటువంటి ఇంకో పేరేమంటారు మీ స్నేహితులు గురవయ్య గారు, మీరు కలిసి ఒక మంచి డ్యూయట్ పాట పాడతారని మాకు తెలిసింది. ఆ పాటను కూడా పూర్తి చేస్తే ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. మనసు పరిమళించలే, తనువు పరవశించలే, నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించలే, తనువు పరవశించలే, నవ వసంత రాగముతో నీవు నటన మాడగనే. మనసు పరిమళించలే, తనువు పరవశించలే, నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే. మనసు పరిమళించలే, తనువు పరవశించలే,
నాకు స్వాగతం అనగా కోయిలమ్మ కూయగా నీకు నాకు స్వాగతం అనగా కోయిలమ్మ కూయగా కలగల జల ఏరులాలలో కలకలములు రేగగా మనసు పరిమళించనే అనువు పరవశించనే నవ వసంత రాగముతో నీవు నటన చేయగనే మనసు పరిమళించనే అనువు పరవశించనే కొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీసగా కొత్త పూల నెత్తాబులతో మత్తు గాలి వీసగా భ్రమరంగులు గుబులు గుబులుగా జుమ్ జుమ్ అని పాడగా మనసు పరిమళించనే కనువు పరవశించనే మొబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా మొబ్బులు కొండ కొనలపై హంసల వలె ఆడగా రంగరంగ వైభోగంగా జుంజుమని పాడగా మనసు పరిమళించనే కనువు పరవశించనే నవ వసంత రాగంతో నీవు నటన చేయగనే కనువు పరవశించనే వానికి కలిగనేల పులకింత లేని గిలిగింత చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వలస కుదిరింది వలపు పెరిగింది చామంతి ఏమిటే ఈ చిలకమ్మకు ఇన్నాళ్ళు ఈ వలపు ఏ మాయే కన్నుల్లో ఈ మెరకు కరువాయే నీ మనసే ప్రాణముగా తలచేను నీ ప్రాణములో ప్రాణముగా నిలచేను వలచేను చామంతి ఏమిటే ఈ చిన్నవానికి కలిగనేల పులకింత లేని గిలిగింత దూరల్లా గగనాలా నీదేనా ఓ దొరకాని నన్ను కోరి దిగినావా దూరల్లా గగనాలా నీదేనా ఓ దొరకాని నన్ను కోరి దిగినావా నీ మనసే మానవుగా తలచాను నీ ప్రాణంలో ప్రాణముగా ఉంటాను చిన్నారి చెల్లి పెళ్ళి జరిగింది ఈ చిలకమ్మకు నాకు వలస కుదిరింది వలపు పెరిగింది చామంతి ఏమిటే
వానికి కలగనేల గిలిగింత లేని పులకింత. బాగుంది. Thank you, sir. బాగుంది సార్, బాగుంది. ఉంది సార్. చాలా సంతోషం సార్. మరి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి ఎంతమంది కళాకారులు వీటికి రప్పించినటువంటి పెద్దలు మీరు, మంచి కళాపోషకులు. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు ఒక చిన్న సన్మాన పత్రము. థ్యాంక్ యూ. మీరు భవిష్యత్తులో కళామ తల్లికి ఎంతో సేవ చేయాలని, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని, పెద్దల ద్వారా ప్రేక్షక మహాశయుల ద్వారా మీకు ఆ దీవెనలు అందాలని, మమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీకు ఈ చిన్న ప్రశంస పత్రం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అలాగే మీ సహచర గాయకులు గురవయ్య గారికి కూడా